హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. రాజేంద్రనగర్, బండ్లగూడ, అత్తాపూర్, మణికొండ, కుకట్పల్లి, మియాపూర్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వరద నీరు రోడ్లపైకి పోటెత్తింది. శంషాబాద్ లో గాలివాన జోరుగా కురుస్తుంది. హైదరాబాద్ టు శంషాబాద్ ప్రధాన రహదారి జలమయమైంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో హైడ్రా సిబ్బంది మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. మరో 3 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప జనాలు రోడ్లపైకి రావద్దని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు హైదరాబాద్ లో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తుంది. మరో 3 గంటల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని కూడా అటు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ కి ఐఎండీ. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి? అనుష, మనం ఇప్పటికే చూస్తున్నాము, శంషాబాద్ ఏరియా కావచ్చు, అత్తపూర్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కొంత భారీ వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొత్తం మీద మనం చూస్తే మాత్రం కొంత భారీ వర్షపాతం మాత్రం నమోదవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. తదుపరి 24 గంటల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉంటున్నట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత వాతావరణం ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం. ప్రజెంట్ శంషాబాద్ ఏరియాలో మాత్రం వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి హైదరాబాద్ వెస్టర్న్ సైడ్ ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. కొంత లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, గత వర్షాకాలం ప్రవేశించినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. ఉదయం పూట ఎండ తీవ్రత ఉన్న సాయంత్రం కాగానే కొంత వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి ఏ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారో అనేది కూడా మనం చూద్దాం. హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట తో పాటుగా వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు వీటిలలో రానున్నటువంటి 3 గంటల్లో ఏదైతే భారీ వర్షం కురుస్తుందంటూ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. కొంత అక్కడ భారీ వర్షం పడుతున్నటువంటి ఆయా జిల్లాలో కూడా భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద మిగతా జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఎలినో ప్రభావం ఉంటుందన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి వర్షాలు మాత్రం రాష్ట్రంలో నమోదవుతా ఉన్నాయి. ఇదే రకమైనటువంటి వర్షాలు మాత్రం మా రాష్ట్రంలో పడాలనేది కూడా అందరూ కోరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మాత్రం పలు జిల్లాల్లో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా శంషాబాద్ కావచ్చు, అత్తపూర్ ప్రాంతంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనము నగరంలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుందో చూద్దాము. దాంతో పాటుగా ఉప్పల్ కావచ్చు, రామంతపూర్, దాంతో పాటుగా అప్పిగూడ, నాచారం, ఓయూ క్యాంపస్, మల్లాపూర్, లాలాగూడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. దాంతో పాటుగా ఉప్పల్ టు అప్సిగూడ రూట్ లో భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రధానంగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత తక్కువ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం
కొంత భారీ వర్షపాతం నమోదవుతుంది. కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు సంబంధించి మనం ఇందాక ఏవైతే జిల్లాలు మాట్లాడుకున్నామో ఆయా జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షం 2 గంటల నుంచి 3 గంటల పాటు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అనుష, వంశీకృష్ణ, మొన్న మనం చూసాం భారీ వర్షాలకి హైదరాబాద్ లో ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. అటు ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరి ఈ పరిస్థితి ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రజెంట్ అయితే హైదరాబాద్ కు సంబంధించి చూస్తే మాత్రం హైదరాబాద్ కంటే కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలలో గంట వ్యవధిలో ఎంత భారీ వర్షం పడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 18 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఏదైతే నమోదయ్యే ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కంటే కూడా హైదరాబాద్ నగర శివార ప్రాంతాల్లో మాత్రం కొంత భారీ వర్షపాతం నమోదవుతుంది. అటు శంషాబాద్ కావచ్చు, అత్తాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మాత్రం గంట నుంచి పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఓవరాల్ గా చూస్తే మాత్రం రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం, ఇలాంటి మంచి వర్షాలే కురుస్తాయనేది కూడా ఐఎండీ తెలపడం జరిగింది. అనుష, రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.